అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ ఆలయం గురించి మన ఛానల్లో అనేక అంశాలు చెప్పాం. చాలా విషయాలకి సైన్స్ పరంగా వివరణ కూడా ఇచ్చాం. అలాంటి అంశాల గురించి ఓ చిన్న కథ ఒకటి ఉంది కదా, పూరి జగన్నాథ్ ఆలయం పైన వెలిగే దీపం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో అఖండ దీపం ఉంటుంది. అది గాలికి కూడా వంగని జ్యోతి అని చెప్తుంటారు. పూరి జగన్నాథ్ ఆలయం కేవలం దాని చరిత్ర విగ్రహాలకే కాదు, దానిలో జరిగే కొన్ని అద్భుతాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అలాంటి వాటిలో ఒకటి ఆలయం గోపురం పైన వెలిగే అఖండ దీపం. చాలా ఆలయాల్లో దీపాలు వెలిగించడం మనం చూస్తుంటాం, అది సర్వసాధారణం. కానీ పూరిలో ఉన్న ఈ దీపం చాలా ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటారు. ఆలయం గోపురం మీద ఒక భారీ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అసలు విచిత్రం ఏమిటి అంటే, ఈ దీపం ఏ దిశ నుంచి గాలి వచ్చినా కూడా ఆరిపోదు. అదే మనం ఆరిపోకూడదు అని దాన్ని చెప్తుంటాం, కొండెక్కదు అంటూ ఉంటాం. అయితే అది కనీసం వంగను కూడా వంగదట. గాలి ఎంత బలంగా వీచినా సరే ఆ దీపం నిటారుగా స్థిరంగా వెలుగుతూనే ఉంటుంది. సాధారణంగా దీపం పెట్టినప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటాయి, లేకపోతే కొన్ని దీపాలు అనేవి కూడా కొండెక్కడం మనం చూస్తుంటాం. కానీ జగన్నాథుడి ఆలయ గోపురం మీద ఉన్న ఈ దీపం మాత్రం భౌతిక శాస్త్ర నియమాలకు అతీతంగా ప్రవర్తిస్తుంది. దీని వెనక భక్తులు ఒక అద్భుతమైన కథ చెప్తున్నారు. ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం జగన్నాథస్వామి భక్తుల విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆలయం మీద ఒక దీపాన్ని వెలిగించారు. ఆ సమయంలో ఒక మహర్షి దీపం వెలిగించాడు అని చెప్తారు. ఈ దీపం భక్తుల నమ్మకానికి ప్రతీక. ఈ దీపం ఎంతటి పెనుగాలిలో అయినా ఆరిపోకుండా వెలగాలి, ఎందుకంటే భక్తుల విశ్వాసం గాలికి కదిలిపోయేది కాదు అని అతడు ప్రార్థించాడు. అప్పటి నుంచి ఈ దీపం జగన్నాథస్వామి మహిమకు, భక్తుల అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. దీపం వెనుకున్న శాస్త్రీయ కారణాలు ఎవరికీ స్పష్టంగా తెలియదు. కొంతమంది ఆ ఆలయం యొక్క నిర్మాణ శైలి గురించి ప్రస్తావిస్తారు, గాలి ప్రవాహం గురించి కూడా చెప్తుంటారు, లేదా ఆ దీపానికి ఉపయోగించే ప్రత్యేకమైన నూనె కూడా కారణమని చెప్తారు. అయితే భక్తులు మాత్రం దీన్ని జగన్నాథుని లీలగా, ఆయన మహిమకు నిదర్శనంగా భావిస్తారు. అయితే ఈ అఖండ దీపం ఆలయం మీద నిరంతరం వెలుగుతూ ఎన్నో శతాబ్దాలుగా వేలాది భక్తులను ఆశ్చర్యపరుస్తూ జగన్నాథుడి మహిమకు, విశ్వాసానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది అని చెప్తారు. దీని గురించి వివరంగా చూడాలి అంటే ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయని తెలుసు. కానీ ఈ ఎప్పుడూ వెలిగే నిరంతర దీపం గురించి పెద్దగా ప్రచారంలో లేదు. కానీ ఆలయ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది అనేది ఉంది. దానికి శాస్త్రీయంగా వివరణ అయితే ఉంది. అయితే ఆలయం పైన నీలచక్రం గురించి, ఎగిరే జెండా గురించి మనకి సైన్స్ సిద్ధాంతాలు చెప్తున్నప్పుడు అది సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల గాలి దిశ అనేది ఎక్కువగా మార్పు జరగదు. పైగా ఆ ఆలయ నిర్మాణానికి తగ్గట్టు గాలి ప్రవాహ వేగం ఉంటుంది అనే అంశాలు చెప్పే క్రమంలో ఆలయ దీపానికి కూడా అలాంటి సైన్స్ని ఆపాదించడం జరిగింది తప్పితే ప్రత్యేకంగా ఒక వివరణ అంటూ ఎవరు ఇవ్వలేకపోయారు. ఇదే పూరి జగన్నాథ్ ఆలయంలోని రహస్యాలకు, వాటి ఆకర్షణకు ముఖ్యమైన అంశాలుగా మిగిలిపోతున్నాయి. మీరేమంటారు? ఇవన్నిటి గురించి వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.